సరే వాక్యంలోకి వెళ్దాం. యేసువార్తను ధ్యానిస్తున్నాం. గడిగా చెప్పండమ్మా. యేసువార్త మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయమా? 9వ అధ్యాయం అయిపోయింది. 9వ అధ్యాయం అయిపోయింది. ఎన్నో అధ్యాయం ఇప్పుడు? 10వ అధ్యాయంని ధ్యానించాలా. ఈరోజు నుంచి మనం 10వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. చివరి జరిగిన కుటుంబ ప్రార్థన దేని గురించి తెలుసుకున్నాం? చివరిగా జరిగిన కుటుంబ ప్రార్థన దేని గురించి తెలుసుకున్నాం? రక్షింపబడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నా సరే రక్షించాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉండడం గల ముఖ్య కారణం ఏంటి అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. కోత విస్తారంగా ఉన్నా సరే కోయివారు ఎందుకు తక్కువ మంది ఉన్నారు, ఎందుకు ఎక్కువ మంది లేరు అనే దాని గురించి దేవుడు మనందరితో మాట్లాడినాడు కదా. ఎందుకు తక్కువగా ఉన్నారు అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, ఈరోజు కూడా దేవుడు మనందరితో ఏం మాట్లాడతారో చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును. యేసుప్రభు ఏం చేశాడంటే తనతో పాటు సువార్తను ప్రకటిస్తున్న 12 మంది శిష్యులను పిలిచి ఆ 12 మంది శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, ఎలాంటి వ్యాధినైనా బాగు చేయండి, ప్రతి విధమైన రోగమునైనా సరే వ్యాధినైనా సరే మీరు స్వస్థపరచండి అని వారికి అధికారం ఇచ్చి పంపించాడంట. ఎవరు? యేసు ప్రభు తన శిష్యులకి ఏం అధికారం ఇచ్చినాడు? ఎలాంటి దయ్యములనైనా వెళ్ళగొట్టే అధికారం, ఎలాంటి రోగాన్నైనా బాగు చేసే అధికారం, ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరిచే అధికారాన్ని యేసు ప్రభు తన శిష్యులకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడంటే, మనం ప్రార్థన చేస్తాం కదా. మనం ప్రార్థన చేసినప్పుడు జ్వరం కోసమో కడుపు నొప్పి కోసమో ప్రార్థన చేస్తాం, యేసు ప్రభు బాగు చేస్తాడు. దయ్యములు పెట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, బాగైపోతాయి. రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, బాగైపోతుంది. కుటుంబ సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, బాగైపోతాయి. చెడు పనులకి బానిస అయిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, బాగైపోతాయి. ఇట్లా రకరకాల సందర్భాల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు, మనకు తెలిసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థన చేయగానే అవి బాగైపోతాయి కదా. ఇది మామూలు జరిగేది కదా. ఎందుకు బాగైపోతున్నాయి అనేది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం. మనం ప్రార్థన చేయగానే రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, కన్నీరు కావచ్చు, దయ్యములు కావచ్చు, ఇవన్నీ ఎందుకు బాగైపోతున్నాయి, దానికి కారణం ఏమిటి అనే దాని గురించి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. రే ఇప్పకరా, ఇప్పకరా, కూర్చోబెక్క. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, ఏ కారణం చేత మనం ప్రార్థన చేయగానే దేనికోసం మనం ప్రార్థన చేశామో ఆ విధంగా జరుగుతుంది అనే దాని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు అందరూ తెలుసుకోవాల్సిన అంశం. మనం రకరకాల వాటి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేసినాను, నాకు జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, నేను ప్రార్థన చేశాను, పొద్దునకే బాగా అయిపోయింది, ఆహా ఏం ప్రార్థన చేశాను ఆహో అని అనుకుంటాం కదా. అసలు కారణం ఏంటి, ఎందుకు బాగైపోతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యాధి వచ్చినప్పుడు కానీ, ఒక రోగం వచ్చినప్పుడు కానీ, ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక శ్రమ వచ్చినప్పుడు కానీ, ఒక బాధ వచ్చినప్పుడు కానీ, ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, ఒక చెడు పని వచ్చినప్పుడు కానీ, ఒక దయ్యం పట్టినప్పుడు కానీ, వారి కోసం కానీ మన కోసం కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు అది తగ్గిపోయిందంటే దానికి కారణం మనం చేసిన ప్రార్థన. ఏంటి? మనం చేసిన ప్రార్థన అస్సలు కాదు. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన వల్ల అది జరగదు, గుర్తుపెట్టుకోండి.
మనం చేసే ప్రార్థనను మాత్రమే బట్టి ఆ వ్యాధి కానీ, రోగం కానీ, దయ్యం కానీ, శ్రమ కానీ, కష్టం కానీ, ఆ చెడుతనం పోదు. చాలామంది ఏమనుకుంటారు, ఈరోజు రాత్రి నేను ప్రార్థన చేసినాను, యేసయ్యా నేను ప్రార్థన చేసినాను, నా ప్రార్థన బట్టి దేవుడు బాగు చేసేసాడు అనుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము చేయడం వల్లే, మా ప్రార్థన వల్లే, మా శక్తి వల్లే ఇది జరిగింది. చాలామంది అట్లా చెప్పుకుంటుంటారు, మేము ప్రార్థన చేస్తే ఎలాంటి రోగాలైనా బాగైపోతాయి, మేము ప్రార్థన చేస్తే ఎలాంటి దయ్యములైనా వెళ్ళిపోతాయి, మేము ప్రార్థన చేస్తే మీ కష్టములన్నీ తీరిపోతాయి, మేము ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నీ పోతాయి అని చెప్పుకునే వాళ్ళు, ప్రగల్భాలు పలుకునే వాళ్ళు, తమ గురించి తమ గొప్పలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. అయితే కారణం అది కాదు. ఆ సమస్య పోవడానికి, ఆ వ్యాధి పోవడానికి, ఆ రోగం పోవడానికి, ఆ చెడుతనం పోవడానికి, ఆ దయ్యం పోవడానికి కారణం వీళ్ళు కాదు. దేవుని మాట అక్కడ నేను చెప్తుంది, ఆయన అధికారం ఇచ్చాడంట. ఏంటి? ఆయన అధికారం ఇస్తే అది పోతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సపోజ్ మీకు ఒక జ్వరం వచ్చింది, నువ్వు రాత్రి కూర్చొని ప్రార్థన చేసినావు, ప్రభువా జ్వరం వచ్చిందయ్యా, అయ్యా స్వస్థపరిచయ్యా, బాగు చేయ్యా అని నువ్వు ప్రార్థన చేసినావు. ప్రార్థన చేసినప్పుడు ఉదయము నీ జ్వరం పోయిందని, ఉదయం లేచావు చూడగానే నీకు జ్వరం అంతా పోయింది. నువ్వేమనుకోలా, ఎస్ నేను భలే శక్తిమంతుడిని, నా ప్రార్థనలో భలే శక్తి ఉంది, నా ప్రార్థన అంటే ఏమనుకున్నాను నేను, సూపర్ కత్తి, ఇక చూసుకోపోయి ఇంకోళ్ళు కూడా ప్రార్థన చేస్తా అని అనుకోకూడదు. అట్లా నువ్వు అతిశయించకూడదు, అట్లా నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు. అక్కడ నీ జ్వరం పోవడానికి కారణము నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు మంచి విశ్వాసం, గొప్ప విశ్వాసాన్ని కాదు. యేసయ్య కనికరపడి, ఏయ్ జ్వరమా పో, ఆ బిడ్డ ప్రార్థన చేసింది, ఇంకా నువ్వు ఉండడానికి వీలు లేదు, జ్వరమా బయటికి పో అని దేవుడు చెప్పితే, యేసు ప్రభు చెప్పితే నీకున్న జ్వరం పోతుంది. అంతే తప్ప నువ్వు చేసిన ప్రార్థన బలమైన వ్యక్తివని, నువ్వు గొప్ప విశ్వాసని కాదు. యేసు ప్రభు చెప్పాలని నిన్ను చూసి, అవును అతను నన్ను నమ్ముకున్న బిడ్డ, ఆమె నన్ను నమ్ముకున్న బిడ్డ, నా మార్గంలో నడుస్తున్న బిడ్డ అని యేసు ప్రభు చూసి అప్పుడు చెప్తే అది పోతుంది. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయనే గురించి చెప్పట్లేదు, కానీ ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నానంటే, వాటన్నిటి మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడంట. తన శిష్యులకి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే రోగాలు బాగు చేయడానికి కానీ, వ్యాధుల్ని బాగు చేయడానికి కానీ, దయ్యములను వెళ్ళగొట్టడానికి కానీ, కష్టములు తీర్చడానికి కానీ, సమస్యలను తీర్చడానికి కానీ, కన్నీళ్ళను తుడవడానికి కానీ, లేకపోతే రకరకాల చెడు పనుల్లో ఉన్న వారిని పూర్తిగా ఆ చెడు పనుల నుంచి వెళ్ళగొట్టడానికి కానీ ఈ శిష్యులకు అధికారం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టే అవన్నీ వాళ్ళు చేయగలరు. ఒకవేళ యేసు ప్రభు వాళ్ళకి అధికారం ఇవ్వకపోతే వాళ్ళ వల్ల కనీసం చిన్న జలుబును కూడా పోగొట్టలేరు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుందాం, నాకు యేసు ప్రభు దయ్యములు వెళ్ళగొట్టే అధికారము, రోగులను బాగు చేసే అధికారము, వ్యాధులను బాగు చేసే అధికారము, కుటుంబంలో ఉన్న సమస్యల గొడవలని ప్రార్థన చేస్తే పోయే అధికారము, చెడు పనుల్లో బ్రతుకుతున్న వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ చెడు పనులు పోయే అధికారము, ఈ అధికారం యేసు ప్రభు నాకు ఇస్తేనే అప్పుడు నేను దానికోసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పోతాయి. అంతేగాని నాకు దేవుడు అధికారం ఇవ్వకుండా నేను ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా అవి ఎట్టి పరిస్థితులని పోవు. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, లేకుంటే ఒక ఎంఆర్ఓ, కలెక్టర్ అంత దూరం వదిలిన ఎంఆర్ ఆఫీస్ అనుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే సైన్ పెట్టాల్సింది ఎవరు? ఎంఆర్ఓ పెడతాడు. ఏ ఇంకుతో పెడతాడు? పచ్చ ఇంకుతో పెడతాడు కదా. పచ్చ కలర్ ఇంకుతో సైన్ పెడితే ఒక సర్టిఫికేట్ మీద అది నీకు చెల్లుతుంది కదా. నేను కూడా ఒక పచ్చ కలర్ ఇంక్ పెన్ కొనుక్కొని, సపోజ్ నేనే ఎంఆర్ఓ కాదనుకుందాం, ఒక పచ్చ కలర్ ఇంక్ పెన్ కొనుక్కొని సైన్ పెట్టేస్తే చెల్లుతుంది అది. ఆయన పెట్టింది పచ్చ ఇంకుతోనే, పచ్చ ఇంక కలర్తోనే, నేను పెట్టింది కూడా పచ్చ ఇంకుతోనే సంతకం పెట్టిన, కానీ ఆయన చెల్లుతుంది, నాది ఎందుకు చెల్లదు?
ముందు ఆయన పెడితేనే మన ఆయనకు అధికారం ఉంది. అధికారం ఉంది కాబట్టి ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన సంతకానికి అధికారం ఉంది కాబట్టి అది పెట్టినప్పుడు చెల్లుతుంది. నా సంతకానికి అధికారం లేదు కాబట్టి నేను పచ్చింకితో ఒక 100 సార్లు పెట్టినా కూడా చెల్లదు. అర్థమైందా? అంటే ఆ సర్టిఫికెట్కి అది చెల్లే అధికారం దేనివల్ల వచ్చింది? ఆ వ్యక్తి వల్ల వచ్చింది. అంతే తప్ప ఆ పెన్న వల్ల కాదు. ఆ పెన్న వల్ల రాలా. ఆ పెన్న ఆయన తీసుకున్నా, నేను తీసుకున్నా, ఆప తీసుకున్నా, నువ్వు తీసుకొని సంతకం పెట్టినా మా పెన్న వల్ల రాదు అధికారం. ఎవరి వల్ల వస్తుంది? ఆ పెన్ను ఎవరైతే వాడుతున్నారో అతన్ని బట్టి దానికి అధికారం ఉంటుంది. అలాగా వీళ్ళు నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థన, మన ప్రార్థనను బట్టి కాదు అక్కడ జరిగే అద్భుతాలు. మన ప్రార్థనను బట్టి జరగవు అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ. ఎవరు? యేసు ప్రభు ఎవరికైతే అధికారం ఇస్తాడో వారు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. చాలామంది చెప్తుంటారు, అయ్యా మీలాగా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మా వల్లే మా చేత ఎందుకు జరగట్లేదు? మీరు చేసినట్టు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మేము ప్రార్థన చేసి ఎందుకు బాగోవట్లేదు? మేము ప్రార్థన చేసి ఎందుకు దయ్యాలు వెళ్ళట్లేదు? మేము ప్రార్థన చేసి ఎందుకు సమస్యలు తీరట్లేదు? మేము ప్రార్థన చేసి ఎందుకు అవి పోవట్లేదు, ఇవి పోవట్లేదు, ఎందుకు బాగోవట్లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏంటి? యేసు ప్రభు వాళ్ళకి అధికారం ఇవ్వాల. యేసు ప్రభు ఎవరికైతే ఆ అధికారం ఇస్తాడో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే, వారు వేడుకున్నప్పుడు మాత్రమే, వాళ్ళు బతిమాలుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. అది అద్భుతం కావచ్చు, స్వస్థత కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తు ఎవరికైతే ఆ అధికారం ఇచ్చాడో వారి వల్లనే అది జరుగుతుంది, ఇంకెవ్వరి వల్ల జరగదు. సో ఎవరైనా సరే, మనుషులైనా సరే నా వల్ల జరుగుతుందని అనుకోకూడదు. యేసు ప్రభు ఎవరికైతే అధికారం ఇస్తారో అతని వల్లే జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తి, మనిషి అనుకోవాలా. అధికారం తీసుకున్న వ్యక్తి ఏమనుకోవాలా? యేసు ప్రభు నుంచి అధికారం తీసుకున్న వ్యక్తి ఏమనుకోవాలా? ఇది నా సొంత చలం చేత జరిగింది, నా సొంత బలం చేత జరిగింది, నా సొంత జ్ఞానం చేత జరిగింది, అన్న భక్తిపరుని కాబట్టి జరిగింది, నేను ప్రార్థనాపరుడు కాబట్టి జరిగింది అని ఎప్పుడు అతని గురించి అతను డంబాలు పలుకోకూడదు, అతని గురించి అతను డబ్బాలు కొట్టుకోకూడదు. ఏం చెప్పాలా? ఇది యేసు ప్రభు ఇచ్చిన అధికారం, యేసుక్రీస్తు వలనే ఇది జరిగింది, మా వలన కాదు అని ఇతను చెప్పాలా. ఇతను తన సొంత తనకు పేరు రావాలని, తనకు ఘనత రావాలని చెప్పుకోకూడదు. తనకు తాను గొప్పలు చెప్పుకోకూడదు. యేసు ప్రభు ఈ అధికారం ఇచ్చాడు, యేసు ప్రభు వల్లనే మేము ఈ కార్యమును చేసినాము. మాలో ఏమీ లేదు, మేము కూడా మీలాంటి మనుషులమే, మీలాంటి వాళ్ళమే, మాకు ఇచ్చిన అధికారము యేసు ప్రభు ఇచ్చినదే అని మనం చెప్పగలాలి. పౌలు శీల గారు వెళ్ళారంట, ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాధితో రోగులతో బాధపడుతున్న అందరినీ బాగు చేశారంట, చచ్చిపోయిన వాళ్ళు లేపినారంట. ఈ పౌలు గారి యొక్క బట్టలు తాకిన కూడా బాగా అయిపోయినారంట. ఆయన వాడిన కర్చీపు, గుడ్డలు, బట్టలు అవి తాకినా కూడా స్వస్థత పడిపోయినారంట. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చూసి, అరే వీళ్ళే దేవుళ్ళలాగా ఉన్నారు, అయ్యో దేవుళ్ళే మన మధ్యకు వచ్చేసినారు, వీళ్ళే దేవుళ్ళు అని చెప్పేసి అన్యులు ఎలాగైతే బలులు అర్పిస్తారో, పొట్టేలు కొట్టి, వాటిని కొట్టి, పూలమాలు వేసి, టెంకాయలు కొట్టి ఎలాగైతే బలు అర్పించాలని చూస్తారు, ఇట్లా ప్రజలందరూ బలి అర్పించాలని వచ్చినారంట. ఎవరికి? ఈ పౌలు శీలకి వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారని, ఆశ్చర్యకాలు చేస్తున్నారని, చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నారని, ఎలాంటి వ్యాధినైనా బాగు చేస్తున్నారని, వీళ్ళే కదా దేవుళ్ళే కదా ఇలాంటి కార్యాలు చేయగలరు, చచ్చిపోయిన వాళ్ళు లేపగలరు, బాగుండే రోగాలు వచ్చిన వాళ్ళు బాగు చేయగలరు, అలాంటి అద్భుతాలను చేయగలరు, ఇలాంటి వాళ్ళే కదా దేవుళ్ళు అంటారు. వీళ్ళేనేమో దేవుళ్ళు బయట నుంచి వచ్చేసినారేమో, కాబట్టి మనము దేవుళ్ళు వచ్చేసినారు కాబట్టి మనము ఏం చేస్తారు? దేవుళ్ళు వస్తే ఊరేగింపులకి టెంకాయలు కొడదాము, కోళ్ళు నరుకుదాము, పొట్టేలు నరుకుదాము, అది అందరూ వచ్చేస్తారంట. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ అన్ని పెట్టుకుని వచ్చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? పౌలు ఎస్ మా వాళ్ళని జరిగింది, రండి మీరు రండి, నరకండి, పొట్టేలు నరకండి, ఏంటి కణకలు ఏంటిరా, ఏంటి వేవి ఏంటి, పూలమాలు ఏంటి, టెంకాయలు కొట్టండి, 101 టెంకాయలు వేసినావు, నువ్వు 1000 టెంకాయలు నువ్వు 10 పొట్టేలు కొట్టు అని ఎవరు చెప్పాలా? వీళ్ళు చెప్పాలి, అంతే కదా. ఎందుకు? వాళ్ళందరూ జనాలు వస్తుంటారు, ఇదే మంచి టైం. అబ్బా ఇప్పుడు కానీ మన పేరు మనం గొప్ప చేసుకుంటే ఇంకా మనం ఫేమస్ అయిపోతాం. ఇంకా చూసుకో, ఇంకా ఎక్కడైనా మనకు ఎక్కడ చూసినా డబ్బులు, ఎక్కడ చూసినా మనకి గౌరవం, ప్రతిష్ట, అది ఇది అని అనుకోవాల్సిన సందర్భమే కదా అది. ఒకవేళ వాళ్ళు అనుకున్నా అది నిజమే, కరెక్టే కదా. ఎందుకు? అందరూ మనుషులు వీళ్ళే దేవులని నమ్మేసినారు. వాళ్ళు అడిగితే ఇంకేమైనా చేసేయగలరు.
పొట్టేళ్ళు అన్ని బలిచ్చడానికి వచ్చేసినారు. అడిగితే డబ్బులు కూడా ఇంకా అన్ని అమ్మేసుకోవాలంటే ఇచ్చేయగలరు. వీళ్ళకి అనుకుంటే వీళ్ళకి పేరు వచ్చేయగలదు. కానీ వీళ్ళేమంటున్నారు చూద్దాం, ఏమంటున్నారా చూడండి. అపోస్తల కార్యములు, నేను చదువుతాను ఆ మాట వినండి మీరు. చూడండి, అపోస్తల కార్యములు 14వ వచనం. చూడండి, 11 నుంచి 12. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చిన్నారని కేకలు వేసి, బర్నబాకు దుప్యతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణముకు ఎదురుగా ఉన్న దుప్యతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్ద తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు సౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిను సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువు చేయనిచ్చును. అయినను ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి, వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ప్రజలందరూ వచ్చేస్తున్నారంట. ఏమని? వీళ్ళే దేవతలు వచ్చేసినారు. దేవుళ్ళే మనుషుల రూపంలో వచ్చేసినారు. కొందరు దేవుళ్ళు పట్టినారు ఊగుతుంటారు కదా, ఊగినప్పుడు వీళ్ళందరూ పోతారు కదా, టెంకాయ ఎత్తుకుని పోతారు కదా. అట్లా ఈ అన్నిలు కూడా ఏమనుకున్నారు, దేవుళ్ళు ఏమైనా మనుషుల రూపంలో వచ్చేసినారేమో, మనం దేవుళ్ళకి బలి అర్పించేద్దామని చెప్పి టెంకాయలు, పొట్టేళ్ళు, కోళ్ళు, ఆవి, సారలు, గీర్లు మొత్తం పట్టుకొని వచ్చేస్తున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసేదాన్ని బిత్తరపోయి, అయ్యా ఆగండి అయ్యా మేము దేవుళ్ళు కాదయ్యా, మేము కూడా మీలాంటి స్వభావం గలవారయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే అయ్యా, మాలో ఏమీ లేదు. ఇదంతా చేసింది యేసు ప్రభు. భూమికి సముద్రానికి ఈ సృష్టిని అంతటిని సృష్టించిన యేసే ఈ కార్యములన్నిటిని చేశాడు తప్ప ఆ దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ఈ పనులన్నీ చేశాడు తప్ప మా వల్ల ఏమి జరగలేదయ్యా, మేము ఒట్టి మనుషులమే, మీలాంటి మనుషులమే అని బ్రతిమలాడుకున్నారంటే అక్కడ రాయడం అంట బహు కష్టమైపోయిందంట వాళ్ళని ఆపడం. వాళ్ళు బలులు ఇవ్వకుండా, అవన్నీ చేయకుండా, పూజించకుండా, వీళ్ళకి నమస్కరించకుండా చేయడం బహు కష్టం అయిపోయిందంట. అంటే చూడండి, వీళ్ళు యాక్చువల్గా అనుకుంటే వీళ్ళు గొప్ప చేసుకోవచ్చు అక్కడ. మా వాళ్ళే జరిగింది. కొందరు బాబాలు, స్వామీజీలు, దొంగ స్వామీజీలు ఉంటారు కదా, మాయతలు కడతాంటే మేమే మాకంటే మించిన లేరు రోయ్, మా దగ్గరికి వస్తే ఎలా ఉంటుందైనా సరే చిట్టుకల్లో పోవాలి, అట్టే మేము మంత్రమే తీరిపోవాలి. ఆడ వేసేది గీసేది ఏమి ఉండదు, ఆడు చేసేది ఏమి ఉండదు. ఆ డబ్బులు లాక్కుంటాడు. మళ్ళీ ఏం జరగదంటే ఏమో మాకు తెలుసు, మీరు మీ ఇంట్లో ఏముందో అని చెప్పేసి టైంకి తప్పించుకోండి. కానీ చెప్పుకుంటే అట్లా బిల్డప్లు, నేను వేసుకుంటే ఇంకా చూసుకో 3 నెలలు అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 4 నెలలు అయిపోతుంది అని బిల్డప్లు కొట్టుకుంటాడు ఏం జరగపోయినా డబ్బుల కోసం. ఇంకా వీడి గురించి ఇంకా అందరూ చెప్పేలాగా చేస్తాడు. ఆ స్వామి దగ్గర పోండి, ఈ స్వామి దగ్గర పోండి, బాగు చేస్తారు. వీడు ఇంకా బిల్డప్లు కొట్టించుకుంటాడు. వీళ్ళు ఏమి చేయకపోయినా సరే ఈ స్వామీజీలు, ఈ బాబాలు వీళ్ళందరూ బిల్డప్లు కొట్టుకుంటారు. వాళ్ళ గురించి ఎక్కువ చేసి చెప్పుకుంటారు. ఇక్కడ పౌలు శీల గారు దేవుని ఆత్మ చేత, దేవుని ఇచ్చిన అధికారం చేత, దేవుని బలం చేత అద్భుతాలు చేసినారు. చనిపోయిన వాళ్ళు లేపినారు. ఎలాంటి క్యాన్సర్, ఎయిడ్స్, ఆయిడ్స్, ఇవి పక్షవాతం, అవి ఇవి అన్ని రోగాల్ని బాగు చేసినారు. అన్ని దయ్యములను వెళ్ళగొట్టినారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపేసినారు. వీళ్ళు ముట్టితే కానీ ఎలాంటి వ్యాధి ఉన్నా సరే బాగైపోయేది. వీళ్ళు నీడ పడినా ఎలాంటి వ్యాధి ఉన్నా బాగైపోయేది. కనీసం వీళ్ళు వేసుకున్న షర్ట్లు, ఆ కట్టుకున్న పంచులు తెచ్చుకొని వాళ్ళ మీద వేసుకున్న కూడా రోగులందరూ స్వస్థపరిచిపోయారంట. ఇంత అద్భుతాలు, ఇంత ఆశ్చర్యకార్యాలు వీరి ద్వారా జరిగినప్పుడు ఆ మనుషులందరూ చూసి వీళ్ళే దేవులేమో అని పూజించడానికి, బలులు అర్పించడానికి వచ్చినప్పుడు వీళ్ళు తమను తాము గొప్ప చేసుకోకుండా, ఈ అధికారం మాది కాదు, ఈ శక్తి మాది కాదు, ఈ బలం మాది కాదు, మేము చేసినాము అనుకోవద్దండి.
ఇది మా వల్ల జరిగిన కార్యం మీరు అనుకోవద్దండి. ఇది యేసు ప్రభు చేసిన కార్యం తప్ప మేము చేసిన కార్యం కాదు. ఇది యేసు ప్రభు తానే జరిగించిన కార్యం తప్ప మేము చేసిన కార్యం కాదు. మీరు బలి అర్పించాలంటే యేసు ప్రభుకే, మీరు నమ్ముకోవాలంటే యేసు ప్రభునే, మీరు పూజించాలంటే యేసు ప్రభునే, నన్ను కాదు, మమ్మల్ని కాదు. మేము అంటే సాధారణమైన మనుషులమే అని చెప్తున్నారు. అంటే ఇది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ అద్భుతాలు కానీ ఈ స్వస్థతలు కానీ ఇవన్నీ జరగడానికి గల కారణం మన భక్తో మన విశ్వాసము ఇవన్నీ కాదు. ఏంటి? యేసు ప్రభు అధికారం ఇవ్వడం వల్లనే. యేసు ప్రభు అధికారం ఇస్తేనే, ఒక వ్యక్తికి యేసు ప్రభు ఆ అధికారం ఇస్తేనే ఆ అధికారం బట్టే అతను ఏమైనా చేయగలడు తప్ప యేసు ప్రభు అధికారం ఇవ్వకపోతే అతనికి ఏ దాని మీద చేయడానికి అధికారం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఎందుకు రోగాలు వ్యాధులు ఇవన్నీ ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు బాగైపోతుందంటే యేసు ప్రభు ఆ వ్యక్తికి అధికారం ఇచ్చింటాడు. ఇదిగో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే బాగైపోవాలి, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే దయ్యములు వెళ్ళిపోవాలి, ఈ వ్యక్తి అలా చేస్తే అలా జరగల, ఈ వ్యక్తి అలా చెప్తే ఇలా జరగల అని చెప్పేసి యేసు ప్రభు ఎవరికైతే ఆ అధికారం ఇస్తాడో వారి వలనే ఆ కార్యములు జరుగుతాయి తప్ప ఎవరికి పడితే ఆ కార్యములు జరగవు. అర్థమైందా? సో మొట్టమొదటిగా దేవుడు మనకి అధికారం ఇవ్వాల. రెండోదిగా మరి దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడు? దేవుడు అధికారం ఇవ్వాలా? రెండోగా దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు అక్కడ చదివిన మాటలు ఏముంది? యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చాడంట. ఎవరికి? శిష్యుల్ని పిలిచి శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాడంట. యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు 12 మందేనా? ఎంతోమంది వెంబడిస్తున్నారు కదా, ఎంతోమంది జనసమూహం వెంబడిస్తున్నారు కదా. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొన్ని వేల మంది ఆయన నమ్ముతూ వస్తున్నారు కదా. మరి యేసు ప్రభు ఈ 12 మందికే ఎందుకు అధికారం ఇచ్చాడు? అందరికీ ఎందుకు ఇవ్వలేదు? యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అక్కడ, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అక్కడ, యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఈ 12 మందికే ఎందుకు అధికారం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చినాడు అధికారము? ఒక్కటే అక్కడ రాయబడిన మాట, వాళ్ళు శిష్యులు. ఎందుకు? శిష్యులు కాబట్టి. శిష్యులైతే ఏంటి? శిష్యులైతే ఏంటంటే ప్రతి సంఘంలోనూ చాలామంది ఉంటారు. కొందరు అన్యులు, దేవుని నమ్మిన వాళ్ళు, విశ్వాసులు, శిష్యులు ఇట్లా ఉంటారు. ఎక్కడైనా సరే అది మన క్రిస్టియానిటీ అనే కాదు, ఎక్కడైనా సరే ఇలాగ ఉంటారు. అన్యులు అంటే దేవుని గురించి అసలు తెలియని వాళ్ళు, దేవుని గురించి అసలు ఎప్పుడు విన్న వాళ్ళు, తెలియని వాళ్ళు. దేవుని నమ్మి వాళ్ళు అంటే వీళ్ళు దేవుని నమ్ముతారు కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళే. అంటే అట్లా వాళ్ళ నమ్మకాలు ఉంటాయి, ఇట్లా దేవుణ్ణి నమ్ముతారు. చాలామంది ఉంటారు కదా, అట్లా ఆ మతాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయడానికి వచ్చుకునే వాళ్ళు వచ్చుంటారు. అంటే వాళ్ళు దేవుని నమ్ముతారు, ఇక్కడ దేవుని నమ్ముతారు. అలాంటి వాళ్ళు. విశ్వాసులు అంటే ఎవరంటే యేసు ప్రభుని మాత్రమే నమ్మేవాళ్ళు, యేసు ప్రభుని మాత్రమే నమ్ముతూ వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు విశ్వాసులు. మరి శిష్యులు అంటే ఎవరు? సో ఇప్పుడు యేసు ప్రభు అన్యులకు ఆ అధికారం ఇవ్వాల, నమ్ముకున్న వారికి ఆ అధికారం ఇవ్వాల, విశ్వాసులకి ఆ అధికారం ఇవ్వాల. ఎవరికి ఇచ్చినాడంట? శిష్యులకు మాత్రమే అధికారం ఇచ్చాడంట. మరి శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరంటే అక్కడే ఉంది, మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయంలో 24లో ఉంటుంది. ఎవరంటే శిష్యులు? చదువుతాను వినండి. 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. అలాగే దానితో పాటు 10:36 నుంచి చదువుతాను చూడండి, 37 నుంచి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, దాన్ని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును.
అంటే దీని అర్థం ఏంటంటే శిష్యుడు అంటే ఏంటంటే యేసు ప్రభు కోసం సమస్తాన్ని వదులుకున్నవాడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు కోసం సమస్తాన్ని ఎవడైతే వదులుకుంటాడో అక్కడ రాయబడి మాట ప్రాణమునైనా సరే యేసు కోసం వదిలేయడానికి సిద్ధపడిపోయిన వాడే శిష్యుడు అనబడతాడు. తండ్రిని కానీ తల్లిని కానీ ఉద్యోగాలని ఆస్తులు కానీ ఇల్లు కానీ కుటుంబాలు కానీ భూములు కానీ ఆఖరికి ప్రాణమునైనా సరే భర్తనైనా కానీ భార్య కానీ పిల్లల్ని ఎవరైనా సరే కనీసం అతని ప్రాణమునైనా సరే యేసు ప్రభు కోసం విడిచిపెట్టేవాడే శిష్యుడు. ఇప్పుడు ఆ 12 మందికి ఎందుకు అధికారం ఇచ్చినాడు? ఆ 12 మంది తన కుటుంబాలందరినీ వదిలేశారంట. తమ చేస్తున్న పనులన్నింటినీ వదిలి వచ్చేసినారు యేసుప్రభు దగ్గరగా. యేసుప్రభు కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడకుండా వచ్చేసారు. యేసుప్రభు కోసం తప్పకుండా సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అంతవరకు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, అంతవరకు వాళ్ళ పిల్లలు ఉన్నారు, అంతవరకు వాళ్ళకి రకరకాల పనులు ఉన్నాయి, అంతవరకు వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నారు, కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు, కుటుంబాలు ఉన్నాయి, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, రకరకాల అన్ని వ్యక్తులు ఉన్నారు. కానీ యేసు ప్రభు పిల్లగారు మొత్తం వదిలే వచ్చేసారు. అన్నీ వదిలేసి మేము యేసు ప్రభు కోసం కావాలంటే చచ్చిపోవడానికినా సిద్ధంగా ఉన్నాం అని వచ్చేసారు. అందుకు వాళ్ళకి మాత్రమే అధికారం ఇవ్వబడింది. సో ఈ అధికారం ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ దయ్యముల మీద కానీ, వ్యాధుల మీద కానీ, రోగాల మీద కానీ, శ్రమల మీద కానీ, ఎలాంటి వాటి మీద అయినా సరే యేసు ప్రభు ఎవరికి అధికారం ఇస్తాడంటే తన కోసం, యేసుక్రీస్తు కోసం దేన్నైనా సరే వదిలేసే, దేన్నైనా సరే పక్కన పెట్టేస్తే ఆ స్థాయికి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే ఆ అధికారాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు అన్యులకు ఆ అధికారం ఉండదో, ఎందుకు నమ్మిన వారికి అధికారం ఉండదో, ఎందుకు విశ్వాసులకు అధికారం ఉండదో, శిష్యులకు మాత్రమే ఎందుకు అధికారం ఉంటుందంటే యేసు ప్రభు కోసం వాళ్ళు సమస్తము వదులుకున్నారంట. వీళ్ళందరి గురించి నేను అదే చెప్తున్నాను. పౌలు గారు కూడా అంటారు ఏమంటే, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం నా ప్రాణాన్ని కూడా నేను పెంటగా ఎంచుకున్నాను. ఇంకో దగ్గర ఏమవుతుందంటే అక్కడ ఏమని చెప్పబడిందంటే, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్తే నిన్ను అక్కడ బంధిస్తారు, జైల్లో వేసేస్తారని చెప్తే అక్కడ పౌలు గారు ఒక మాట అంటారు, నాకు చాలా చాలా నచ్చిన మాట. అది ఏంటంటే, అయ్యో నన్ను బంధిస్తారని, నన్ను జైల్లో పెడుతున్నారని, యేసు ప్రభు కోసం నేను సువార్తను ప్రకటించకపోతే, నేను సువార్తను ప్రకటించడానికి పోతే నన్ను జైల్లో పెడుతున్నారని మీరు బాధపడుతున్నారా? హోరి పిచ్చోళ్ళారా, యేసు ప్రభు కోసం నేను జైల్లో పడ్డాను కదరా, నా ప్రాణాన్నైనా ఇచ్చేయడానికి నేను సిద్ధంగా, నా ప్రాణాన్ని జైలుకి భయపడతానా అని అన్నాడంట. యేసు ప్రభు కోసం నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను ప్రేమగా ఎంచుకోలేదు, దాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అంటాడు పౌలు గారు. యేసు ప్రభు కోసం, ఆయన ఇచ్చే మహిమ కోసం ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నానంట. అది పెంట అంటే ఏంటి? కంపు కొడుతుంటుందిగా పేడ అనుకోండి, వ్యర్థం అనుకోండి, కంపు కొట్టేలాగా ఎంచుకున్నానంట. ఈ ప్రపంచంలో డబ్బులు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతంగా ఎలా ఎంచుకున్నానంట? కంపుగా ఎంచుకున్నానంట. దేనికోసం? యేసు ప్రభు కోసం. వారిని మాత్రమే శిష్యులు అంటారు. అంటే యేసు ప్రభు కోసం దేన్నైనా వదులుకోవడానికి ఎవరైతే సిద్ధపడిపోతారో వాళ్ళనే యేసు ప్రభు శిష్యులు అని అంటారు. ఆ శిష్యులకు మాత్రమే దేవుడు అధికారం ఇస్తాడు. మరి ఎవరైనా అధికారాన్ని తీసుకోవచ్చా? శిష్యులకు అధికారం ఇచ్చినాడు, మరి వేరే వాళ్ళు అధికారం తీసుకోవాలని చూస్తే ఏమవుతుందో చూద్దామా? దాన్ని కూడా చూసి మిగిలిచేద్దాం. మొట్టమొదటిగా ఏం చెప్పినంటే, ప్రార్థన చేయగానే, ఒక వ్యక్తి ప్రార్థన చేయగానే దయ్యములు కానీ వెళ్ళిపోతాయి, రోగాలు స్వస్థపోవడానికి, వ్యాధులు బాగైపోవడానికి, ఎలాంటి సమస్యను తీరిపోవడానికి, ఎలాంటి కష్టమైన పోవడానికి, ఎలాంటి చెడు పని పోవడానికి కారణం ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. దానికి కారణం ఏంటి? యేసు ప్రభు ఆ వ్యక్తికి ఆ అధికారం ఇస్తాడు. రెండోదిగా ఆ అధికారం ఎవరికి ఇవ్వబడుతుంది అనేది చూసుకున్నాం. ఎవరికి ఇవ్వబడుతుంది? కేవలం శిష్యులకు మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే యేసు ప్రభు కోసం దేన్నైనా, ఈవెన్ తమ ప్రాణాన్నైనా లెక్క చేయని వారి కోసం మాత్రమే అది ఇవ్వబడుతుంది. మూడోదిగా ఎవరికైనా అది ఇవ్వబడుతుందా? ఒకవేళ దాన్ని ఎవరైనా తీసుకోవాలని చూస్తే అది ఏం జరుగుతుంది? వాళ్ళేంటి, మేము కూడా ఇలా చేస్తాము, వాళ్ళు చేస్తేనే బాగయ్యేది, మేము చేస్తే బాగవదా, వాళ్ళు ప్రార్థన చేస్తేనే బాగయ్యేది, మేము ప్రార్థన చేస్తే బాగవదా అని ఎవరైనా గర్వంతో, అహంకారంతో అధికారాన్ని, యేసు ప్రభు ఆ వ్యక్తికి ఇచ్చిన అధికారాన్ని బలవంతంగా వీళ్ళు లాక్కోవాలని చూస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చూసేసి మనం ముగిచ్చేద్దాం. సరేనా? చూడండి, అపోస్తల కార్యంలోనే నేను చూపిస్తాను.
మీరు వినండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించును. అతని శరీరముకు తగిలిన చేతిగుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములను వారి విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామం ఉచ్చరించుటకు పూనుకొనుడి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరనని అడుగ్గా ఆ దయ్యమును పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారులు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. అపోస్తల కార్యములు 13:4 నుంచి నేను చదువుతాను. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కృప్పకు వెళ్ళిరి. వారి సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండును. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయైన బరియేసు అను ఒక యూదును చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపబలని యత్నము చేసిన కానీ వారిని ఎదిరించెను. ఎలుమా అని పేరునకు గారడవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తిన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటిని అతని కమ్మిన గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించరా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా. ఇక్కడ మీకు 2 సందర్భాలు చెప్పాను. ఒక సందర్భం ఏంటంటే పౌలు ఆ పట్టణంలో దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుడిచ్చిన అధికారం ద్వారా అన్ని అద్భుతములు చేసినాడు, అన్ని ఆశ్చర్యకాలను చేసినాడు. మీరు అక్కడ చదవబడింది ఏమని? ఆయన ముట్టి ప్రార్థన చేసే రత్నమ్మకు బాగైపోవాలా, జోసెఫ్ అన్నకి ఈ వ్యాధి పోవాలా, హన్నా కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోవాలా అని ప్రార్థన ప్రార్థన చేయడం కాదంట. ఈయన ఇట్లా వేసుకున్న బట్టలు ఆయన తగిలించుంటే ఆ బట్టలు తెచ్చుకొని ఎవరైతే రోగాల మీద ఆ బట్టలు వేస్తారో ఆ రోగాలు బాగైపోయినాయంట. ఈయన వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల కదంట, ఈయన వేసుకున్న బట్టలను కూడా ఆ రోగుల దగ్గర తెస్తే ఆ బట్టల్లో ఉన్న ప్రభావం కూడా బాగు చేసిందంట. అంటే ఈయన దేవుడిచ్చిన అధికారం ఎంత బలంగా ఉందంటే ఆయన ప్రార్థన చేయాల్సిన పనే లేదు. ఆయన బట్టలు ముట్టుకున్నా కూడా బాగైపోయేంత గొప్ప దైవజనుడుగా ఇతను పేరు పొందినాడు పౌలు గారు. సో ఈయన ఇలాగ అద్భుతములు ఆశ్చర్యకరములు చేస్తుంటే, ఈయన ద్వారా దయ్యములు అన్నీ వెళ్ళగొట్టబడుతుంటే అక్కడ కొందరు మంత్రగాళ్ళు ఉన్నారు. ఎవరో కొందరు మంత్రగాళ్ళు. ఇక్కడ జనులందరూ ఈ పౌలు గారి దగ్గరికి పోయి ఆ రోగాలన్నింటినీ బాగు చేసుకుండేసేది, మా దయ్యములన్నింటినీ వెళ్ళగొట్టుండేసేది చూసినారంట. పౌలు గారు పోయి ఏం చెప్తారు? యేసు నామములో ఈ రోగం పోవును గాక అంటే రోగం వెళ్ళిపోతుంది. యేసు నామములో ఈ దయ్యం పోవును గాక అంటే దయ్యం వెళ్ళిపోతుంది. యేసు నామములో స్వస్థత వచ్చును గాక అంటే స్వస్థత వచ్చేస్తుంది. ఎందుకు? యేసు ప్రభు ఈ పౌలు గారికి అధికారం ఇచ్చినాడు. అక్కడుండే ఆ మంత్రాలు చేసేవాళ్ళు ఒక 7 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే ఈ పౌలు యేసునామంలో దయ్యములు వెళ్ళిపోను కాక అంటే దయ్యములు వెళ్ళిపోతాయి, యేసునామంలో రోగాలు బాగైపోయినాక అంటే బాగైపోతాయి, మనం కూడా ఇదేదో చెప్దాం, ఇదేదో మంత్రంలాగా ఉంటుంది, మనం కూడా ఈ మంత్రం వేసి ఈ దయ్యములు వెళ్ళగొట్టేసి ఈ రోగాలు బాగొట్టేసి మనం కూడా జనులందరూ మన దగ్గర తీసుకొచ్చేసి డబ్బులు బాగా సంపాదించేద్దాము అని వీళ్ళు ఏమనుకున్నారు? మనుషులందరూ దయ్యం దగ్గర పట్టిన వాళ్ళ దగ్గర పోయి ఆ పౌలు చెప్పిన ఆ యేసు ఎవరో ఆ యేసు యొక్క నామంలో ఈ దయ్యములు పోవును గాక అని అన్నారంట. మంత్రాలు వేసినారంట వీళ్ళు. అదేదో మంత్రం అనుకొని
ఆ పౌలు ఏదైతే పేరు చెప్పినాడో ఆ యేసు నామంలో మీ దయ్యములు పోవును కాక అంటే ఆ దయ్యములు పట్టినాడు ఏమన్నాడు వాడు ముందే దయ్యులు పట్టి వచ్చినాడు. వీళ్ళేమో ఆడికి వచ్చి ఆ యేసు నామంలో ఆ దయ్యములు పోవును కాక అన్నారు ఎవరు ఈ మంత్రాల్లో. ఆ ఇట్లా యేసు ప్రభు పేరు చెప్తే వెళ్ళిపోతాయేమో, వాళ్ళ వల్ల డబ్బులు మనం బాగా లాగేయచ్చు, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అనే ఈ దురుద్దేశంతో వాళ్ళు ఏమన్నారు, ఏసునామంలో ఆ పౌలు ప్రకటిస్తున్న ఏసునామంలో దయ్యములు పోవును కాక అంటే ఆ దయ్యం చూసి ఏమని తెలిసిన వాళ్ళని, ఎవడరా మీరు, నాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ప్రభు కూడా ఎవరో తెలుసు, మీరెవర్రా యేసు నామంలో అంటాడని చెప్పేసి ఈ దయ్యము వాళ్ళకి చెత్త కొట్టేసారి బట్టలన్నీ చింపేసిందంట. ఒక బట్టగో లేకుండా బిత్తలు వాళ్ళ బట్టల శరీరం మీద ఒక బట్టగో లేకుండా ఆ గ్రామం మొత్తం పరిగెత్తున్నారంట. వాళ్ళు ఆ దెబ్బకి, ఆ దయ్యం దెబ్బకి, అది కొట్టే కొట్లకి, అవి చింపేసిన బట్టలకి లబో దిబ్బో అని కొట్టుకుంటూ ఆ గ్రామం పట్టణం అంతా పరిగెత్తారంట. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ బిత్తరపోయినారంట. ఓయమ్మో ఇదేందిరో స్వామి అని భయపడిపోయినారంట. అదొక సంభవం. ఇంకొక దగ్గర పౌలు గారు ఇలా అద్భుతాలు చేస్తుంటే అక్కడ ఒక గాడి మ్యాజిక్లు చేసేవాడు. కొందరు వస్తుంటారు కదా, మేము బిల్ల పెడితే ఇటు నుంచి పాము వచ్చేస్తుంది బయటకి, మేము రూపాయి బిల్ల పెడితే 10 రూపాయల బిల్లలు వచ్చేస్తాయి అని గాడలు చేసేవాళ్ళు వస్తారు కదా. మేము ఇట్లా కొంకం వేస్తే ఎర్రగా నీళ్ళు వచ్చేస్తాయి, పసుపు వేస్తే అట్లా వచ్చేస్తాయి, ఇట్లా వచ్చేస్తాయి, మేము ఈ పక్క నుంచి పెడితే ఆ పక్క నుంచి వస్తుంది అని మ్యాజిక్లు చేసేవాళ్ళు, మాయ చేసేవాళ్ళు వస్తారు కదా. ఇలాంటి వాడు అక్కడ ఉన్నాడంట. ఈ పౌలు గారు వీళ్ళందరూ అద్భుతములు చేస్తుంటే ఈ గాడివాడు కూడా చూసి నాకు కూడా పరిశుద్ధాత్మను కావాలా, నేను కూడా అలాంటిది పొందుకొని ఎలాగనేసి ఇలా పొందుకొని నేను డబ్బులు సంపాదించుకోవాలా అనే దురుద్దేశంతో నాకు కావాలా అని పౌలుకి శీలకి వ్యతిరేకంగా లేచి నేను చేస్తాను వాళ్ళు కాదు నా దగ్గర రండి అంటూ ఉన్నాడంటే ఈ గాడివాడు. అప్పుడు పౌలు గారు అతను చూసి, తిన్నని మార్గం చెడగొడుతున్న సైతాన్ కొడక, దయ్యము బిడ్డ, నువ్వు ఇప్పుడే గుడ్డోడైపోతావు చూడు అన్నాడు. వెంటనే గుడ్డోడైపోయాడు. ఎప్పుడైతే పౌలు గారు వచ్చి నువ్వు ఇప్పుడే గుడ్డోడైపోతావు, దేవుడు నిన్ను గుడ్డితనంలో మొత్తతాడు చూడంటే గుడ్డోడైపోయినాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అధికారాన్ని ఒకవేళ బలవంతంగా తీసుకోవాలనుకున్నా ఆ అధికారాన్ని నేను కూడా అలా చేస్తానని గర్వంతో పోయినా దిగంబరులు అయిపోతారు, గుడ్డోళ్ళు అయిపోతారు. వాళ్ళ పరిస్థితి నీచంగా మారిపోతుంది. ఈ ఉద్దేశం ఏంది, డబ్బులు సంపాదించాలా, అది ఆ వరం పొందుకొని ఎలాగైనా సరే డబ్బులు సంపాదించుకోవాలని దురుద్దేశంతో వచ్చినారు. కానీ ఏమైంది, చివరికి దిగంబరులు అయిపోయి నీచమైన స్థితిలోకి గుడ్డోళ్ళుగా మారిపోయినారు. అంటే ఆ అధికారము ఎవరికి పడితే అది వాళ్ళకి ఇవ్వబడదు. బలవంతంగా లాక్కోవాలంటే దాని వలన కలిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. యేసు ప్రభు ఆ అధికారాన్ని తన శిష్యులకు మాత్రమే అనుగ్రహిస్తాడు. తన శిష్యులు అది చేసినప్పుడు, శిష్యుల వలన అది జరిగినప్పుడు అది చూసిన వాళ్ళు మేము కూడా ఇలా చేస్తాము, మా వల్ల కూడా అవుతుంది, వాళ్ళేనా చేసేది, మేము కూడా చేస్తాము అనే గర్వానికి అహంకారానికి పోతే దాని వలన వారికి జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ఎవరికైతే అధికారం ఇస్తాడో వారి దగ్గరే మనము లోబడి, వారి దగ్గర మనం ప్రార్థన చేయించుకొని, వారి దగ్గర మనము స్వస్థతని మేలు పొందాలి తప్ప వాళ్ళెందులో నాకు ఫోన్ చేస్తాను నేనే చేసుకుంటా, నాకు చేత కదా, నేనేం దేవుని నమ్ముకోనా, నేనేం దేవుని నమ్ముకోలేదా, నాకేం దేవుడు తెలియదా, నేను ప్రార్థన చేయకూడదా అని నువ్వు గర్వపు మాటలు మాట్లాడకూడదు. అక్కడ చెప్పినారు కూడా యేసు నామంలోనే చెప్పినారు కదా, వాళ్ళు ఏమైనా వేరే నామంలో చెప్పినారా, వేరే దేవుడి పేరు ఏమైనా చెప్పినారా? పౌలు ప్రకటించే యేసు నామంలోనే అన్నారు కదా. అలా అన్నంత మాత్రం దేవుడు అధికారం ఇచ్చేసినాడా? నా పేరు చెప్పినాడా, సూపర్, వెరీ గుడ్, నువ్వు ఇచ్చే ఇంకా చూసుకో, నా పేరు చెప్పినా కూడా నీకు అధికారం ఇచ్చేస్తాను అన్నాడా? దయ్యమును పంపించినాడు వాడి మీదకే. దయ్యం ఉడిచి సాగొట్టరా ఇన్నే, సాగుట్ట అని చెప్పినాడు. దయ్యం మీ చిత్తగొట్టి ఆరేసిందని అట్లే. దాని అర్థం ఏంది, దేవుడు ఎవరికైతే అధికారాన్ని ఇస్తాడో వారి వల్ల మాత్రమే దేవుడు ఆ కార్యాలు జరిగిస్తాడు. అంతే తప్ప నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు నాకు కూడా తెలుసు నేను కూడా చేస్తానంటే అది కుదరదు. దానివల్ల నీకు జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. మరి మేము ప్రార్థన చేయకూడదా అంటే, మీరు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తే మీ ప్రార్థన బట్టి దేవుడు తీరుస్తాడు. ఇక్కడ దేవుడు వారికి ఏ బాధ్యత, శిష్యుడికి ఎలాంటి వాటిని అప్పగించినాడు, దయ్యములు వెలగొట్టేది,
ప్రతి విధమైన రోగాన్ని బాగు చేసేది, ప్రతి విధమైన వ్యాధిని బాగు చేసేది, వీటికి అధికారాన్ని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద వాటి మీద శిష్యులకు అధికారం ఉంటుంది. పెద్ద వాటి మీద అంటే ఎవ్వరు మామూలు సాధారణ వ్యక్తులు చేయలేని వాటిని కూడా చేసే అధికారం శిష్యులకు ఇస్తాడు. సాధారణ విశ్వాసులు వాటిని చేయలేరు, వాళ్ళ ప్రార్థన బలం వారికి సరిపోదు. జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి ఇవంటే మామూలు విశ్వాసులు ప్రార్థన చేసినా కూడా దేవుడు బాగా చేస్తాడు. కానీ దయ్యములు వెళ్ళగొట్టడం మన ప్రార్థన వల్ల, విశ్వాసుల ప్రార్థన వల్ల జరగదు. ప్రతి విధమైన రోగం, పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయి కదా, ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేటివి మన విశ్వాసం వల్ల, విశ్వాసుల విశ్వాసం వల్ల జరగవు. అది నియమింపబడిన, దేవుని చేత నియమింపబడిన సేవకుడి ద్వారానే, దేవుని అధికారం, దేవుని యొద్ద నుంచి అధికారం పొందిన ఆ సేవకుడి ద్వారానే అలాంటి పెద్ద పెద్ద జరుగుతాయి. కాబట్టి చిన్న చిన్న విషయంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద వాటి విషయంలో మన సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడు చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. చిన్న చిన్న విషయంలో దేవుడు కూడా బాగా చేస్తాడు. ఎందుకు? మనం చూసినాం, మనం మత్తయి సువార్తలో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు చాలామంది స్వస్థత బాగా అయిపోయినారు. వాళ్ళ వ్యాధులకు ఉన్న రోగాలకి బాగా అయిపోయిన, వాళ్ళకు ఉన్న చిన్న చిన్న వ్యాధులకి బాగా అయిపోయినారు. అంటే చిన్న చిన్న వ్యాధులకి, చిన్న చిన్న సమస్యలకి నీ విశ్వాసం సరిపోతుంది. కానీ భయంకరమైన వాటికి, పెద్ద వాటికి నీ విశ్వాసం, నీ ప్రార్థన బలం, నీకు ఆ అధికారాన్ని దేవుడు ఇవ్వడు. అది ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరినైతే తన సేవకు పిలుచుకున్నాడో, దేవుడు ఎవరైతే తన శిష్యునిగా ఏర్పరచుకున్నాడో వారికి మాత్రమే ఆ అధికారాన్ని దేవుడు ఇస్తాడు. ఎవరికి పడితే వారికి ఇవ్వడు. మరి ఆ శిష్యుడిగా మనం ఆ అధికారం పొందుకోవాలంటే చేయాల్సింది ఒకటే, దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధమైపోవాలి. అది ఏమైనా కావచ్చు, జాబ్ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం కోసం, ప్రాణం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దేవుని తర్వాతనే నాకు ఏదైనా అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఆ స్థాయికి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే యేసుప్రభు శిష్యులు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ యేసుప్రభు శిష్యులు కాదు, యేసుప్రభు నమ్మిన విశ్వాసులు అవుతారు. కాబట్టి అర్థమైందా? ఈ మూడు మనకి ఎప్పుడూ గుర్తుండాలి. ప్రతి విధమైన వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, దయ్యములు కావచ్చు, ఇవన్నీ ఎలా పోతాయంటే అది మన సొంత శక్తి వలనో, బలం వలనో, మన ప్రార్థన వల్ల కాదు. దేవుడు అధికారం వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఆ అధికారం బట్టే అయిపోతాయి తప్ప వారు చేసే ప్రార్థన బట్టో, వారు గొప్ప వాళ్ళనో కాదు. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, నెంబర్ 1. రెండోది అంటే దేవుడు ఎవరికి పడితే వారికి ఆ అధికారాన్ని ఇవ్వడు. తన శిష్యుడు అని ఎవరైతే పేరు దేవుని దగ్గర తెచ్చుకుంటారో వారికి మాత్రమే ఇస్తారు. తన శిష్యుడు అని ఎప్పుడు పిలవబడతంటే ఆయన కోసం, యేసుప్రభు కోసం సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మేము మా బిడ్డల్ని, మా పిల్లల్ని, మా ఆస్తుల్ని, అంతస్తుని అన్నీ వదిలేసి వచ్చేయడానికి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఏంటైనా సరే యేసుప్రభువే మొట్టమొదటి ఇంపార్టెన్స్ అయి ఉండాలి. యేసుప్రభు తర్వాత నీకు ఏదైనా ఉండాలి. అది కుటుంబం కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, యేసు ప్రభు తర్వాతనే నాకు ఇవన్నీ అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే శిష్యుడిగా పిలువబడతారు. కాబట్టి యేసు ప్రభు తర్వాతనే నాకు ఏమైనా, నా ప్రాణమైనా సరే అని ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆ అధికారం ఇవ్వబడుతుంది. రెండోదిగా. మూడోదిగా, బలవంతంగా అధికారాన్ని లాక్కోవడానికి ఎవరు ప్రయత్నించినా, లేదంటే గర్వంతో, అహంకారంతో వాళ్ళైనా మేము కూడా ఇలా చేస్తాము అని గర్వంతో, అహంకారంతో ఎవరైనా దాన్ని లాక్కోవాలని చూసినా దాని వలన జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. బైబిల్లో చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ మొదటి రాజు సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఈ ప్రార్థన చేయడం, బలి అర్పించడం పాత నిబంధన కాలంలో సేవకుడు మాత్రమే చేయాల్సిన పని. సేవకుడు తప్ప ఆ బలి అర్పించడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ఆరాధన చేయడం కానీ సేవకుడు మాత్రమే చేయాలి, వేరొకరు చేయకూడదు. ఈ సౌలు ఏం చేసినాడు? సేవకుడు చేయాల్సిన పనిని తెగించి ఇతను చేసేసాడు. పోయి సేవకుడు రావడం ఆలస్యం అయిపోయిందని చెప్పేసి ఇతను పోయి చేసేసాడు. అధికారం ఎవరిది? చేయాల్సిన అధికారం ఎవరికి ఇచ్చినాడు? దేవుడు సమూయేలుకి ఇచ్చినాడు, పాస్టర్కి ఇచ్చినాడు. సమూయేలు పాస్టర్కి ఇచ్చినాడు. ఏ అధికారము?
బలి అర్పించే అధికారం ఆ కాలంలో సమూయేలు పాస్టర్లకు మాత్రమే ఇస్తాడు. దేవుని సేవకులు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. సేవకులు మాత్రమే ఇవ్వబడిన అధికారాన్ని ఈ సౌలు నేను కూడా చేస్తాను అనే ఉద్దేశంతో సేవకుడు రావడం ఆలస్యం అని చెప్పేసి ఇతను వెళ్ళి ఆ బలి అర్పించేశాడు. బలి అర్పించిన వెంటనే పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి, నువ్వేం చేసావు? దేవుని అధికారాన్ని నువ్వు బలవంతంగా లాక్కోవాలని చూసినావు, దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు నువ్వు వ్యతిరేకంగా చేసినావు, కాబట్టి సదాకాలం నిన్ను దేవుడు రాజుగా ఉంచాలనుకున్నాడు. అంటే నిన్ను నీ కుమారులు రాజుగా ఉంచాలనుకున్నాడు. కానీ నువ్వు దేవుని ఆజ్ఞని అతిక్రమించావు కాబట్టి నీ రాజ్యం ఇక నీ దగ్గర ఉండదు. వేరొక వాడు నీకంటే ఉత్తముడైన వాడిని దేవుడు రాజుగా చేసుకున్నాడు. పా అన్నాడంట, అంతే, రాజ్యం పోయింది. గోడకేసి మేకులతో తల తెగ్గొట్టబడి బల్లెంతో గోడకి అతని శరీరం గుచ్చబడి చంపబడ్డాడు సౌలు. కారణం ఏంటంటే ఒకటే, దేవుడు ఎవరికైతే అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని ఇతను లాక్కోవాలని చూసినాడు. అందుకే అతని జీవితం అట్లా అయింది. కాబట్టి దేవుడు ఎవరికైతే అధికారం ఇస్తాడో ఆ అధికారానికి మనం లోబడాలి, ఆ వ్యక్తికి మనం లోబడాలి. అప్పుడే మన జీవితంలో ఆ అద్భుతం కానీ, ఆ మేలు కానీ, ఆ స్వస్థత కానీ జరుగుతుంది. అంతేగాని నేను కూడా నమ్ముకున్నాను యేసుప్రభుని, నేను కూడా చేస్తాను, నేనే నా వాళ్ళని నమ్ముకున్నాను, నేను కూడా యేసుప్రభునే, అలాంటి గర్వంతో అహంకారంతో ముందుకు వెళ్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మనం కూడా ప్రభువా, ఈ స్వస్థతలు, ఆరోగ్యములు, ఈ అద్భుతాలు, ఆశ్చర్యములు మా వల్ల కాదయ్యా, కేవలం నీవిచ్చిన అధికారం వల్ల, నీ వల్లనే జరుగుతున్నాయి అనే మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకొని, మా వల్ల మేము సాధారణ మనుషులు, కేవలం నిన్ను బట్టి ఈ పనులన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రార్థన చేయాలి. రెండోదిగా, ప్రభువా అధికారాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, అధికారం పొందే శిష్యులుగా మనం తయారు చేయండి అని ప్రార్థన చేయాలి. మూడోదిగా, ఒకవేళ మేము శిష్యులుగా అయ్యేంత స్థాయి మాకు లేకపోతే, మేము అలాగా గర్వంగా అహంకారంగా ప్రవర్తించకుండా, ఎవరైతే మీ శిష్యులు, మీ సేవకులని నియమింపబడ్డారో మీ సేవకుడికి మేము లోబడుటకు, మీ సేవకుడు చెప్పినట్లు మేము నడుచుకున్నటకు, మీ సేవకుడు చెప్పినట్లు మేము అనుసరించుటకు మాకు సహాయం దయచేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. సరేనా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.